అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తే 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత పోతుందా? కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేస్తానన్నారు? 5 ఏళ్ల క్రితం కూడా ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. బంపర్ మెజారిటీతో సీఎంగా మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఈసారి కూడా అదే తరహా ఎత్తుగడ వేశారా? ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత దేశ రాజధానిలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలను నవంబర్లో నిర్వహించాలని పట్టుబడుతున్నారు కేజ్రీవాల్. అంతేకాదు 10 ఏళ్లుగా ఢిల్లీ సీఎంగా ఉన్నారు. అవినీతి ఆరోపణల్లో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం సిసోడియా సైతం జైలుకెళ్లారు. దీంతో ప్రభుత్వంపై అంతో ఇంతో వ్యతిరేకత ఉంటుంది. మళ్లీ సీఎం కావాలంటే 6 నెలల ముందు పదవి నుంచి వైదొలిగినా పర్వాలేదు. దీని నుంచి బయటపడి మళ్లీ సీఎం కావడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. పదవీకాలం పూర్తి కాకుండా కొన్ని నెలల ముందు పదవి నుంచి వైదొలిగితే తనను అకారణంగా జైల్లో పెట్టారన్న సానుభూతి కూడా వస్తుందని ఎన్నికల ప్రచారంలోనూ తాను కడిగిన ముత్యంగా ప్రచారం చేసుకోవచ్చు. తదుపరి సీఎంగా ఎవరిని పెట్టినా ఆప్కి హైకమాండ్ మాత్రం అరవింద్ కేజ్రీవాలే. ఆయన చెప్పినట్లే నడవాల్సి ఉంటుంది. నితీష్ కుమార్, హేమంత్ సోరెన్ సైతం ఇలాగే బయటపడి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కొన్నాళ్లు పదవికి దూరంగా ఉంటే మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఈజీ. పైగా ఎంతో కొంత సానుభూతి వస్తుంది. और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा। मैं जनता को निवेदन करना चाहता हूं, अपील करना चाहता हूं, अगर आपको लगता है केजरीवाल ईमानदार है, मेरे पक्ष में वोट दे देना। अगर आपको लगता है केजरीवाल गुनाहगार है, मेरे को वोट मत देना। आप अगर मेरे को, अगर आपका एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा, अगर आप मेरे को वोट देके जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है, तो चुनाव के बाद, उसके बाद जाके मैं सीएम की कुर्सी पे बैठूंगा। तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा। కేజ్రీవాల్ నిజాయితీ పరుడని ప్రజలు సర్టిఫికెట్ ఇస్తే ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగుండదు. అంతేకాదు వేరే రాష్ట్రాల్లోనూ విస్తరించవచ్చు. బ్రాండ్ కేజ్రీవాల్ ఇంకా మిగిలే ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పంజాబ్ లో అధికారంలో ఉంది. గుజరాత్ లోనూ 5 సీట్లను గెలుచుకుంది. ఢిల్లీని ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. గెలవకపోతే దేశవ్యాప్తంగా బీజేపీ ముందు దిగుదుడుపుగా మారుతుంది. అటు బీజేపీకి కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీని ఓడించడం చాలా ప్రతిష్టాత్మకం. ఇప్పటికే 2 సార్లు ఆప్ చేతిలో ఓడింది బీజేపీ. ఈ ఎన్నికలు కేజ్రీవాల్ కు జీవన్మరణ సమస్య లాంటివి. ఆప్ నేతలపై అక్రమ కేసులు పెట్టారని, పార్టీని చీల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉంది ఆప్. దీనివల్ల ఎంతో కొంత సానుభూతి వస్తుంది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది. ఢిల్లీలో ప్రతి ఇంటిని టచ్ చేస్తానంటున్నారు కేజ్రీవాల్. ప్రజాక్షేత్రంలో విజయం సాధించే వరకు మళ్లీ అసెంబ్లీ, సెక్రటేరియట్ మెట్లు ఎక్కేది లేదని ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు ఢిల్లీ సీఎం రేస్ లో ప్రముఖంగా 5 పేర్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ విద్య, పీడబ్ల్యూడీ శాఖల మంత్రి అతిషి ముందంజలో ఉన్నారు. ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ ను బలోపేతం చేయడంలో ఈమె కృషి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగా ఆయన బదులుగా ఆగస్టు 15న జెండా ఎగురవేసే అవకాశం ఈమెకే దక్కినా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకున్నారు. ఇక సీఎం రేస్ లో 3 సార్లు గ్రేటర్ కైలాస్ నుంచి గెలిచిన సౌరభ్ భరద్వాజ్ ఉన్నారు. విజిలెన్స్, ఆరోగ్య శాఖ మంత్రిగా చక్కటి పనితీరు కనబరిచారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా సేవలందిస్తున్నారు. యువ నాయకుడు రాఘవ్ చద్దా పేరు కూడా ఢిల్లీ సీఎం రేస్ లో వినిపిస్తోంది. ఆప్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ కూడా. చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసిన రాఘవ్ చద్దా ఆప్ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నారు. కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులు కైలాస్ గెహ్లాట్, సంజయ్ సింగ్ సైతం సీఎం రేస్ లో ఉన్నారు. అటు అరవింద్ కేజ్రీవాల్ పై ఉన్న వ్యతిరేకత యమునా నదిలో కొట్టుకుపోతుందా లేదా అనేది తేలాలంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.